వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో ఉన్న ఇక్కడ ఇటీవల ఒక సంవత్సర కాలం నుంచి జిందాల్కి సంబంధించిన నిర్వాసితులు కావచ్చు, భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి వాళ్ళకి జరగాల్సిన న్యాయం మీద సంవత్సర కాలం నుంచి ఎడతెరిపి లేకుండా గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్న స్థాయిలో ప్రతి స్థాయిలో ఒక రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి నుంచి జిందాల్ సంస్థ మీద ఒత్తిడి తెచ్చి అట్లాగే రైతులకు రావాల్సిన హక్కులని అట్లాగే వాళ్ళకి జరగాల్సిన న్యాయం విషయంలో ఇవాళ వాళ్ళ వెనుక ఉండి నడిపించిన నాయకుడు విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయినటువంటి ఇందుకూరి రఘురాజు గారు. ఇవాళ జిందాల్ సంస్థకు సంబంధించి వాళ్ళు ప్రభుత్వం దిగివచ్చి వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకి మొన్న మ్యూచువల్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. ఈ అంశంలో ఆయన పాత్ర మీద కావచ్చు, రైతుల యొక్క సంతోషం కావచ్చు, ఎట్లా ఉంది ఏంటి, అసలు ఏం హామీలు ఇచ్చారు, అలాగే ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించిన విషయాలు ఇవాళ మనతో మాట్లాడడానికి ప్రత్యేకంగా మన ముందున్నారు ఇందుకూరి రఘురాజు గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. మొదటగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అప్పుడు అల్లూరి, ఇప్పుడు ఇందుకూరి, ఈ స్లోగను అంటే ప్రాసకి బాగున్నా ఆ పోరాట పటిమ ఈ సంవత్సర కాలం నుంచి ఇక్కడ ప్రజలు మీలో చూశారు. ప్రత్యేకంగా మీకు కంగ్రాట్స్ అండి. ఈ విషయంలో మీకేమనిపించింది? ఈ జిందాల్కి సంబంధించి రైతుల విషయంలో మీరు కింద స్థాయి నుంచి పోరాడుతూ వెళ్ళారు కదా, ఏమనిపించింది మీకు? మీరు ఏదైతే అన్నారో నాడు అల్లూరి నేడు ఎందుకూరు అన్నది చాలా పెద్ద క్యాప్షన్. అది ఆ రోజు ఆయన చేసిన పోరాటానికి ఈ పోరాటానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆయనతో మనం పోల్చుకోలేం, కానీ అభిమానంతో వాళ్ళందరూ కూడా అన్న మాటలు అవి. ఎందుకంటే వాళ్ళ తరపున ఎవరో నిలబడలేదు, మొదటగా ఎవరో నిలబడలేదు. సుమారు దగ్గర 450-500 మంది రైతులు ఉంటే దగ్గర 250 మంది ఎస్టీస్ ఉన్నారు. అలాగే ఒక 50 నుంచి 60 మంది ఎస్సీస్ ఉన్నారు. సో వాళ్ళ తరపున ఎవరు పోరాడలేదు, నేను నిలబడి పోరాడాను. ఒక దీంతో బయట ప్రజలైతే అవుకోనండి, ఆలవుతే అవునండి, ఆ స్లోగన్ అయితే ఇచ్చారు. కాకపోతే అల్లూరి సీతారామరాజు రఘురాజు. కానీ ఆ పోరాటం చిన్న విషయం కాదు కదా. ఇవాళ బడుగు బలహీనల కోసం మీకు ఏదైతే ట్రేడ్ మార్క్గా మీకు ఫస్ట్ నుంచి ఒక ఎంబ్లంగా వస్తుందో దాన్ని కంటిన్యూటీ చేసి దానిలో ఫలితాలు తీసుకురావడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. మీరు ప్రజెంట్ మీ గవర్నమెంట్ కాదు, ఏది కాదు, ప్రస్తుతానికి మీరు కూడా తటస్థంగా వ్యవహరిస్తున్నారనే పేర్లున్న దాంట్లో విజయం సాధించడం ప్రభుత్వం ఎలా దిగి వచ్చింది, చివరిలో జరిగిన ఘట్టం ఏంటి? అంటే ఇది చాలా పెద్ద ఇష్యూ. జిందాల్ అన్నది ఎప్పుడో 2006 నుంచి నడుస్తున్న వ్యవహారం. ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా ల్యాండ్స్ ఇస్తే ఒక అల్యూమినియం ఇండస్ట్రీ వస్తాయి అన్నది పూర్వం మా తాతల దగ్గర నుంచి ఉన్న నాన్న. సో మన టైంలో జరుగుతుందని ఎంతో సంతోషంగా మీ అందరూ కోఆపరేట్ చేశారు. నాతో పాటు పెద్దలందరూ, ఇక్కడ ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కోఆపరేట్ చేసి ప్రభుత్వం కూడా ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా నడిచింది. మీ అందరూ కూడా ఎంతో హోప్స్ తోటి డెవలప్ అవుతుంది, అందరికీ ఉద్యోగాలు వస్తాయని దీంతో అయితే మేము ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల బాక్సైట్ తీయలేదు అని కంపెనీకి, ప్రభుత్వానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. కానీ నేను అన్నది ఏంటంటే, ఎవరైతే రైతుల దగ్గర భూమి తీసుకున్నామో, ఏదైతే చెప్పి భూమి తీసుకున్నామో ఆ హామీలు పూర్తిగా నెరవేరలేదు. రెండోది ఏంటంటే, ఆ రోజు డబ్బు ఇచ్చారు, షేర్స్ ఇస్తా అన్నారు. ఆ షేర్స్కి కనీసం ఏదైతే ఇస్తా అన్నారో ఆ వాల్యూ కూడా పెంచకుండా మళ్ళీ అదే కంపెనీ ఇస్తా అనడం అన్యాయం. అలాగే ఇక్కడ చాలామంది కంపెనీ రాలేదు కాబట్టి మరి వీళ్ళున్న అవసరం కోసమో, లేకపోతే పెళ్లి కోసమో, ఇల్లు కట్టుకోవడమో, లేకపోతే పిల్లడికి ఏదో చదువు కోసమో, వాళ్ళకి ఏదైతే ఉద్యోగం వద్దు అనుకుంటే 3 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బు తీసేసుకున్నారు చాలామంది. తీసేసుకున్నాక రేపు భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ అని గత ప్రభుత్వంలో 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంఎస్ఎంఈ పార్క్ అని ఒక జీవో ఇచ్చారు. సో జీవో ఇచ్చినప్పటి నుంచి మేము ఫైట్ చేస్తున్నాం. ఈ సంవత్సరమే కాదు, ఎప్పుడైతే జీవో నెంబర్ 14 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆ రోజు నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఆ రోజే మేము ధర్నాలు చేసాం, నిరాహార దీక్షలు చేసాం. ఆ రోజు ప్రభుత్వానికి మేము తెలియజేసాం, ఇలాగ అన్యాయం జరిగింది, ఇక్కడ ఉన్న రైతులకి ఆ షేర్స్ అమౌంట్ పెంచాలి, అలాగే ఎవరైతే ఉద్యోగం వద్దనుకొని డబ్బులు తీసేసుకున్నారో వీళ్ళందరికీ మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆ రోజు ఫైట్ చేసినట్టు కూడా అందరూ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు, మీరు ఆ పార్టీలో ఉన్నారు, మీరు ఎందుకు పోరాటం చేస్తున్నారు, ఇది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారంటే, ఎస్ నేను రైతుల తరపున నేను నిలబడాలి, నా బాధ్యత. ఈరోజు పార్టీ పదవులు ఇవన్నీ సెకండరీ నేను అనుకుంటాను. ఎక్కడైతే సమస్య ఉందో, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ కోసం నిలబడకపోతే ఇంకా నాయకుడు ఎందుకు?
సో నేను ఆ లైన్లోనే నేను ఉండిపోయాను ఆ రోజు కూడా. సో అప్పుడు ప్రభుత్వం కూడా బొత్స సత్యనారాయణ గారికి మరి ఆ రోజు మీరు రిప్రజెంట్ చేయడం, ఆయన సీఎం గారితో మాట్లాడి ఆ రోజు భూమి పూజ అనుకున్నది వాయిదా వేయడం జరిగింది. బొత్స గారితో మాట్లాడడం జరిగింది. వారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టడం, ఆ రోజు భూమి పూజ వాయిదా వేసి నెక్స్ట్ ఏం జరిగింది అన్నది అంతా కూడా క్లారిటీ తీసుకొని చేద్దాం అంటాం. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం పెద్దలందరినీ కూడా కలిసి చెప్పాం. ఎవరైతే ఎంఎస్ఎంఈ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారో, గజపతినగర్ ఎమ్మెల్యే, ఆయన దగ్గరికి రైతులందరూ వెళ్ళాం. ఎంపీ గారు శ్రీభర్త్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాం. నేను ఒక సందర్భంలో లోకేష్ గారితో కూడా సార్ ఇది పరిస్థితి, ఈ జిందాల్ ఇష్యూ ఒకటి ఉందని నేను కూడా చెప్పడం జరిగింది. సరే తప్పకుండా మాట్లాడి చేద్దామని చెప్పారు. కాకపోతే ఏంటంటే జిందాల్ అనేది ఒక కార్పొరేట్ వ్యవస్థ. వాళ్ళకు దొరికినట్టు అపాయింట్మెంట్స్ మనకు దొరకవు పెద్దవారు ఎవరైనా. సో వాళ్ళు వెళ్ళి చెప్పింది విని అప్పుడులో డబ్బు ఇచ్చేసారు కదా, అప్పుడులో షేర్లు ఇచ్చేసారు కదా. ఇప్పుడు 2008లో డబ్బు ఇచ్చి 2023, 24 వచ్చేసరికి ఎప్పుడైతే ఎంఎస్ఎంఈ అన్నారో ఆ రోజు వీళ్ళందరికీ కూడా తెలియని వాళ్ళందరికీ కూడా చాలా మంది చదువులేదు. వీళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేసి షేర్ డబ్బులు ఇచ్చేసామంటే అదే అన్యాయం అంటాను. ఎందుకంటే మాకు ఆ రోజు ఏం మాట ఇచ్చారు, 3 సంవత్సరాల్లో 10 రెట్లు పెరుగుతుంది అన్నారు షేర్ వాల్యూ. మరి ఎకరాకి 2 లక్షల రూపాయలు షేర్లు ఇచ్చినప్పుడు 20 లక్షలు అవ్వాలి కదా అంటే నా డిమాండ్. సో అట్లీస్ట్ వాళ్ళకి న్యాయం చేయడానికైనా బ్యాంక్ ఇంట్రెస్ట్ అయినా ఇవ్వండి అని నేను డే 1 నుంచి కూడా నేను అడుగుతా ఉన్నాను. అవన్నీ కూడా తర్వాత చాలా ఇష్యూస్ జరిగాయి. మీరు అన్నారు ఈ గల్లీ టు ఢిల్లీ అని. గల్లీ టు ఢిల్లీ అన్నది కూడా చాలా పెద్ద విషయం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా మందికి సెల్ ఫోన్ కూడా లేదు. చాలా మందికి పూర్తిగా వాళ్ళు మాట్లాడి భాష కూడా మనకు కొంతమందికి అర్థం అవ్వని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళందరినీ సుమారు 80 మందిని ఇక్కడ నుంచి మరి ఢిల్లీ తీసుకెళ్లి జంతర్ మంతర్లోని మరి నిరసన తెలియజేస్తాం. అంటే ఎవరి మీద వ్యతిరేకత కాదు, మా బాధ, మా కష్టం, మాకు అన్యాయం జరిగిందని చెప్పడం కోసమే కానీ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత. అంటే గతంలో కూడా ఈ విషయం మీద చర్చించాం. మీరు ఈ విషయాన్ని టేకప్ చేసిన తర్వాత మిగతా నాయకులు ఎవరు ముందుకు రాలేదా? మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరు కూడా కోఆపరేట్ చేయలేదు. ఎందుకంటే ఒక కార్పొరేట్ కంపెనీ, అలాగే గతంలో మా కలెక్టర్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరికీ అన్నీ ఇచ్చేసాం, 15 మందికి ఇవ్వాలి అని ఒక మాట చెప్పేసరికి ఏంటంటే ఇతను ఎందుకు ఈ పోరాటం చేస్తున్నాడు, ఇతని పేరు కోసమా లేకపోతే ఏమైనా ఆశించేస్తున్నాడా, రకరకాల కామెంట్స్ వచ్చాయి. ఎన్ని వచ్చినా కానీ నేనైతే పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు ఇక్కడ రైతులకు అన్యాయం జరిగిందని నా ఫీలింగ్. ఖచ్చితంగా అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి క్షేత్రస్థాయిలో అయితే గమనించాల, గతంలో గమనించలేదు. ఎందుకంటే అసలు ఏం జరిగిందని మాట్లాడితేనే కదా తెలుస్తుంది. మరి ఒకరోజు మాకు ఒక అవకాశం దొరికింది. ఎవరైతే మా ఇన్ఛార్జ్ మంత్రి గారు అనిత గారు ఉన్నారో ఆవిడ ఒకరోజు కవర్ పెట్టారు అసలు ఏం జరుగుతుంది, ఈ విషయం ఏంటనేసి. సో ఒక 3-4 అవర్స్ నాకు టైం ఇచ్చారు, మేడం గారు టైం ఇచ్చారు. సో నాతో మాట్లాడారు, కంపెనీ వాళ్ళని పిలిచారు, వాళ్ళతో మాట్లాడితే ఇదంతా జరిగిందమ్మా అంటే మరి న్యాయం కనిపిస్తుంది కదా రైతుల పట్ల అని ఒక ఆలోచనతో ఆవిడ ఇనిషియేషన్ తీసుకొని ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారి దృష్టిలో పెట్టి ఆవిడ ప్రయత్నం చేసినట్టున్నారు. ఎందుకంటే మిగిలిన పేర్లు ఏమి మాకు వినిపించలేదు. ప్యారలల్గా ఇది మీరు ఆమె దృష్టికి తీసుకొచ్చారు, ఆమె కొంతవరకు వీళ్ళందరితో మాట్లాడింది. దాంతోపాటు మీరు కంటిన్యూగా ప్రొటెస్ట్లు కావచ్చు ఇవన్నీ చేస్తాను. మా ప్రొటెస్ట్ అయితే సుమారు 375 రోజుల తర్వాత తీరింది. రకరకాల ప్రొటెస్టులు చేశాం. ఇక్కడ మమ్మల్ని అయితే కనీసం బయటకు ప్రొటెస్ట్ చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. రోజు ఇక్కడ చూస్తే 100 మంది పోలీసులు ఉండేవారు. ఈ పోలీసులందరినీ అడ్డం పెట్టి ఈ కంపెనీ వాడు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు రాకుండా 2025 జూన్ నుంచి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని రైతుల దగ్గర భూములన్నీ ఒకటి దున్నడం మొదలెట్టారు. ఎందుకంటే మేము కూడా దీని మీద పెద్ద పోరాటాలు గతంలో చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే భూమి రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసింది, రైతుకి 2,05,000 ఇచ్చారు. కాకపోతే భూమిలో రైతులమే ఉన్నాం. ఈ రోజుకి మీరు ఇప్పుడు ఎంక్వైరీ చేసుకున్నా ఇప్పుడు అదంతా బలవంతంగా చీటిపాలెం చినకండేపల్లి దగ్గర ఖాళీ చేయించారు. కానీ కొంత పెదకండేపల్లి రైతులు అయితే అవునాయండి, ఇక్కడ మూలపడ్డ రైతులు వీళ్ళందరూ కూడా ఇంకా భూమి మీద రైతులే ఉన్నారు. రైతుల తోటలు అవి ఉన్నాయి, పిక్కలు అవి ఏరుకుంటున్నారు, జీడి తోటలు అవి ఉన్నాయి, ఎవరు సాగాలు చేసుకుంటూ ఉన్నారు. కంపెనీ వాళ్ళు కూడా ఎప్పుడు పెద్దగా బలవంత పెట్టలేదు మమ్మల్ని. కాకపోతే లాస్ట్ ఇయర్ జూన్ నుంచి మాత్రం వాళ్ళు ఒక ఇనిషియేషన్ తీసుకొని చేద్దామని అనుకోవడం, అక్కడి నుంచి ప్రొటెస్ట్లు స్టార్ట్ చేసి ప్రతిరోజు మరి పర్మిషన్ అవ్వకపోతే ఎక్కడో దగ్గర చేయాలి కదా ప్రొటెస్ట్ అని. మరి నేను ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి నేను మా ఇంట్లో వాళ్ళందరినీ పెట్టి ప్రొటెస్ట్ చేయగలిగాను. నాకు ఈ పదవి లేకపోతే చాలా కష్టమైన పని. అందుకే మొన్న ఒకరు అడిగారు మీరు ఇదంతా కారణం ఏంటంటే నేను ఎమ్మెల్సీగా ఉండడమే అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఇచ్చారు కదా అంటే నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన నాకు ఎమ్మెల్సీ ఇవ్వబట్టే నేను ఈ ప్రొటెస్ట్ ఎంతవరకు తీసుకెళ్ళగలిగాను. అటు అధికారులు అవనండి, ఇటు ప్రభుత్వం అవనండి. ఈరోజు నా మాటకు విలువిచ్చి గౌరవించి మాట్లాడారంటే నాకు ఆ 3 పదవులు నాతో పాటు ఉన్నాయి కాబట్టి ఆ డిస్కషన్ కూడా ఓపెన్. ఇందాక మీరు గతంలో చెప్పారు కదా, ఇప్పుడు కూడా ఆ డిస్కషన్ వచ్చింది.
హైవేలకు సంబంధించి మీరు నిర్బంధించినప్పుడు లేకపోతే ప్రొటెస్ట్ చేయడానికి తలిచినప్పుడు లేకపోతే రైతు నాయకులు కూడా వడ్డే శోభనాథేశ్వరరావు గారు వీళ్ళంటి వాళ్ళు వృద్ధులు కూడా వచ్చారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా కార్పొరేట్ కంపెనీ దిగి రాలే సార్. ఈరోజు వడ్డే శోభనాథేశ్వరరావు గారు రావడం చిన్న విషయం కాదు. ఆ వయసులోనే ఆయన వచ్చారు, మొదటిసారి వచ్చారు, మాకు ధైర్యం నింపారు. వారు రెండోసారి వచ్చినప్పుడు వారిని కనీసం ఊర్లోకి కూడా రానివ్వకుండా పోలీసులు రోడ్డు మీద ఆపేసేసాం. దగ్గర 3-4 గంటలు ఆయన రోడ్డు మీద ఉండిపోయారు. సో కనీసం మా ఇంటికి భోజనానికి తీసుకొద్దాం అనుకుంటే మా ఇంటికి కూడా రానివ్వలేదు పోలీసులు. మరి ఎందుకో మరి కార్పొరేట్ వ్యవస్థ మరి డైరెక్షన్ ఇచ్చిందో, లేకపోతే జిల్లా యంత్రాంగం ఇచ్చిందో, లేకపోతే గవర్నమెంట్ ఏమైనా పర్మిషన్ ఇచ్చిందో తెలియదు, కానీ పోలీసులు పూర్తిగా వన్ సైడెడ్గా చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళు కూడా మేమేమన్నా, ఎందుకంటే పైన డైరెక్షన్ చెప్తే వాళ్ళు పాటించాలి. ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో పైన చెప్పింది వాళ్ళు పాటించాలి. కాబట్టి వాళ్ళ మీద కూడా మాకేం పెద్ద ద్వేషం కోపాలు గట్రా మాకు లేవు. అలాగే చాలామంది రైతు సంఘాలు అయితే అవునండి, ఈవెన్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అందరూ వచ్చారు. అతను సిపిఎం నుంచి జగన్ గారని, అలాగే తమ్మినేని సూర్యనారాయణ గారని, అలాగే జనసేన వాళ్ళు కూడా వచ్చారు. ఆదార్ మోహన్ గారని పార్వతీపురం ఇన్ఛార్జ్ అయితే అవునండి. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి చెట్టి గంగాధర్ స్వామి గతంలో 2 సార్లు ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు, ఆయన వచ్చారు. అలాగే మణిబాబు గారని జిల్లా పార్టీ అధ్యక్షులు అయితే, బీజేపీ వాళ్ళు అయితే అవునండి, వైసీపీ వాళ్ళు కూడా కొంతమంది ఎంపీటీసీలు సర్పంచ్లు వాళ్ళు కూడా మాకు సంఘీభావం అయితే తెలిపారు అందరూ కూడా. అలాగని ఎవరైతే సంఘీభావం తెలుపుతున్న నాయకులు ఉన్నారో వీళ్ళందరి మీద దగ్గర 15 మంది మీద 16 మంది మీద బైండ్ ఓవర్ కేసులు కూడా పెట్టారు. మీకేం పని అక్కడ ఉద్యమంలో మీరు ఎందుకు తిరుగుతున్నారని బైండ్ ఓవర్ కేసులు పెట్టిన వాళ్ళు ఎవరు భయపడలేదు. ప్రతిరోజు వచ్చేవారు, పూర్తిగా రైతు పక్క అందరు నిలబడ్డారు. అందరికీ రుణపడి ఉన్నాం. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. అంతిమంగా రైతు పోరాటం ప్రభుత్వం మెడలు వంచిందని చెప్పాలా, లేదంటే సానుకూలంగా వ్యవహరించి న్యాయం చేసిందన్నాలా? ఇది ఎవరు గొప్పతనం కాదు, ఇది ఎవరు మెప్పు కోసం చెప్పడం, ఇవన్నీ భవిష్యత్తు కోసం మాట్లాడడం కాదు. కానీ విషయం తెలియకే, అసలు ఏం జరిగింది అన్న విషయం పూర్తిగా తెలియకే ప్రభుత్వం కూడా ఒక స్టాండ్ తీసుకొని ముందులో ఈజీగా తీసుకున్నారు. ఏదో జరుగుతూ ఉందిలే అనేసి. తర్వాత ఎప్పుడైతే మేము అనిత గారికి, మేడం గారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పిన తర్వాత ఆవిడిచ్చిన ఫీడ్బ్యాక్, తర్వాత జిల్లా అధికారులను కూడా ఫీడ్బ్యాక్ అడిగి ఉండొచ్చు వాళ్ళ విషయం. ఎందుకంటే ఇందులో ఒక సమస్య కాదు, ఈ జిందాల్ విషయంలో ఉన్నది ఏంటంటే భూమి తాలూకు సమస్యలు ఉన్నాయి, ఉద్యోగం సమస్యలు ఉన్నాయి, షేర్ల సమస్యలు ఉన్నాయి. ఏదైతే తాటిపూడి నుంచి నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ డిస్ప్లేస్ చేశారు, ఆ సమస్య ఉంది. POT వాళ్ళు కనీసం నోటీస్ ఇవ్వకుండా ఆ భూములన్నీ కూడా ప్రభుత్వం కంపెనీకి రిజిస్ట్రేషన్ చేసింది. చాలామందికి వాళ్ళ భూమి పోయిందని తెలియకుండా రిజిస్ట్రేషన్ జరిగిపోయి, జీవోలో లేని నెంబర్లో చాలా రిజిస్ట్రేషన్స్ జరిగిపోయి, ఇలాగ చాలా ఇష్యూస్ ఉన్నాయి. అలాగే భూమి సాగు చేసుకుంటున్నాడికి అక్కడికి ₹1 కూడా ఇవ్వకుండా ఆ భూమి జిందాల్కి రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఒక ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ ఉంటే అందులో అక్కడక్కడ పార్ట్స్ తీసుకొని మిగిలిన ల్యాండ్ అంతా వదిలేశారు. ఇన్ని ఇష్యూస్ మీద కూడా మేము ఫైట్ చేయడం జరిగింది. ఆఖరికి హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. హైకోర్టులో కూడా ఒక డివిజన్ బెంచ్లో మాకు ఒక సానుకూలమైన మరి ఒక ఆర్డర్ కూడా రావడం జరిగింది. ఇవన్నీ మా ప్రయత్నాలే. ఇదంతా ఏంటంటే ఎవరినైనా వ్యతిరేకిద్దామో లేకపోతే ఎవరైనా ఇబ్బంది పెడదామని కాదు. అధికారులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు అధికారులు కూడా. ఎందుకంటే మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. 18 సంవత్సరాల క్రితం ఇష్యూ. మా దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే RTL పెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే RTA మొన్న తహసీల్దార్ గారు అందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత, అమ్మ MLC గారికి చెప్పండి నా మీద కాగితాలు పెట్టొద్దని, RTL పెట్టొద్దని ఇవ్వలేక చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు కూడా పాపం చాలా కష్టపడ్డారు. మరి ప్రతిదానికి హైకోర్టుకి వెళ్ళి సమాధానం చెప్పాలంటే ఇబ్బంది పడ్డారు. అందరూ ఇబ్బంది పడ్డారు. ఆఖరికి ఏంటంటే అందరూ పాజిటివ్గా ఆలోచించి ముఖ్యంగా కంప్లీట్ చేశారు. ఇందాక మీరు అన్నట్టు ప్రభుత్వం మెళ్ళొంచామా, కంపెనీ ఎవరి మెళ్ళ వంచలేదు, కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఇక్కడ ప్రధాన టాస్క్ ప్రధానంగా 15 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పి అనిత గారు చెప్పారు. ఆ ప్రధానమైనటువంటి హామీలు ఏంటి? 1100 ఎకరాలకు సంబంధించి 5 జోన్స్గా డెవలప్మెంట్ చేస్తామన్నారు. హామీలతో పాటు డెవలప్మెంట్ కూడా ముఖ్యమే కదా. ఎంతవరకు దాని మీద పెట్టుబడులు ఆకర్షించడానికి ఎంతవరకు డబ్బు ఖర్చు పెట్టి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది? ఆ జిందాల్ సంస్థ ఎంతవరకు వదిలేయకుండా మళ్ళీ పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటారు? ఆ రోజు అందరూ కూర్చున్నాం.
గౌరవ మంత్రి గారు కూర్చున్నారు, అలాగే కొండపల్లి శ్రీనివాస్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, మీ అందరూ కూర్చొని రైతులు కూడా ది డే 1 నుంచి కూడా నన్ను ఎప్పుడు పిలిచినా నేను ఒకటే చెప్పాను, నేను ఒక్కనే రాను, అందరూ కలిసి రైతులు అందరూ కలిసి వస్తాం. ఎందుకంటే ఇప్పటికే అందరూ నా మీద బురజల్లి ప్రయత్నాల్లో చాలా కష్టపడ్డారు అందరూ కూడా. ఈయన ఎందుకో కంపెనీ దగ్గర ఆశించో, లేకపోతే ఇంకోటి ఆశించో, ప్రభుత్వంతో ఏదో రిలేషన్ కోసమో, లేకపోతే పదవి కోసమో, దేనికోసం ఈయన చేస్తూ ఉన్నారు అని బురజల్లి చాలా ఉన్నాయి మేడం. కాబట్టి నేను ఎప్పుడు వచ్చినా రైతులతోటే వస్తాను, లేకపోతే నేను రాను డిస్కషన్కి అని చెప్పాను. సో అలాగే మాకు పర్మిషన్ ఇచ్చేవారు. ఎప్పుడు రైతులు కూర్చొని మాట్లాడికి ఫైనల్గా ఏంటంటే ప్రతి ఎకరాకి 2.5 లక్షల రూపాయలు ఇవ్వడానికి, ₹1 కూడా ఇవ్వకలేదని ఆ రోజు చెప్పినా 2.5 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు ప్రతి ఎకరాకి. డిమాండ్ చేసింది కూడా అదేనా? డిమాండ్ అంటే కొంచెం ఎక్కువ చేసినట్టున్నారు. డిమాండ్ అయితే ఎక్కువైతే చేయడం జరిగింది, అడుగుతాం కానీ అక్కడ కూడా ఫీజిబిలిటీ వాళ్ళు చూసుకోవాలి. భవిష్యత్తులో ఇంకా కంపెనీ వాళ్ళు అవనండి, ప్రభుత్వం అవనండి, రైతులకు అండగా నిలబడి చేయాల్సినవి ఉన్నాయి. కంపెనీ వాళ్ళు, ప్రభుత్వం మాతో పాటు వాళ్ళిద్దరు కూడా రైతులు సపోర్ట్ చేస్తూ చేయాల్సిన, ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇక్కడ ఎంఎస్ఎంఈలో రకరకాల కంపెనీ వస్తాయి. ప్రతి కంపెనీలోకి ఇక్కడ ఉన్న ఎవరైతే జిందాల్ నిర్వాసితులు ఫ్యామిలీస్ ఉన్నాయో అందరూ కూడా ఒక 90 మంది తెప్పించి మిగిలిన ఫ్యామిలీస్ అన్ని దగ్గర 400 ఫ్యామిలీస్ మాకు ఉద్యోగాలు వద్దని డబ్బులు తీసేసుకున్నాం. అయినా మా డిమాండ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మళ్ళీ ఉద్యోగం ఇవ్వాలన్నది మా డిమాండ్. ఇప్పుడు తీసుకొచ్చాం, దాన్ని యాక్సెప్ట్ చేశాం. దాన్ని కంపెనీ యాక్సెప్ట్ చేసింది, ప్రభుత్వం యాక్సెప్ట్ చేసేలాగా చేసింది కంపెనీని. సో వాళ్ళందరికీ సూటబుల్ అయ్యే ఉద్యోగాలకి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ ఆ ఉద్యోగాలు పెట్టాల్సిన బాధ్యత ఉంది. అది కూడా ఇప్పుడు మీకు చాలా ఇష్యూస్ చెప్పాను, ఎన్నట్లో కూడా ఇంకా జరిగిపోయింది ఏం లేదు, జరిగింది 50% మాత్రమే. ఇంకా జరగాల్సింది ప్రతి రైతుకి చివరి రూపాయి వచ్చేది. ఎకరాకి 2.5 లక్షల రూపాయలు చెల్లించడంతో పాటు ఇంకా ఏమేమి హామీలు ఇచ్చారు? ఉద్యోగం ఇస్తామని చెప్పారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇవ్వడం. అలాగే మీకు చెప్పిన డబుల్ డిస్ప్లేస్డ్ ఉన్నారు ఇక్కడ బందవలసిన గ్రామం, అలాగే అడ్డదిగని గ్రామం, అంపాలం గ్రామం, ఇటువంటి గ్రామాల్లోని చాలామంది ఏంటంటే తాటిపూడిలో నిర్వాసితులు అయ్యారు, మళ్ళీ జిందాల్లో నిర్వాసితులు అయ్యారు. సో వాళ్ళందరికీ కూడా హౌస్ సైట్లు ఇవ్వడం, వాళ్ళకి ఇల్లు లేకపోతే వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయించడం కానీ కట్టించవడం కానీ. ఒక దెప్పూర్ అనే గ్రామాన్ని రిజిస్ట్రేషన్ చేశారు, పూర్తిగా రిజిస్ట్రేషన్ అయిపోతే 11-13 ఇల్లులు ఉన్నాయి. వాళ్ళకి వేరే దగ్గర సైట్ ఇవ్వడం, ఇల్లు కట్టించడం కానీ, లేకపోతే దాన్ని ఎక్స్క్లూడ్ చేయమని అడిగాను నేను. అలాగే పిఓటి పేరుతో దగ్గర 74 ఎకరాలకి సంబంధించి రైతుల భూములన్నీ కూడా డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేశారు. నా వాదన ఏంటంటే పిఓటి వాళ్ళకి అందరికీ కూడా నోటీసులు కూడా కనీసం జారీ చేయకుండా చేశారని, వాళ్ళకి కూడా న్యాయం చేయాలి ఇందులో అంటే దాన్ని కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. ఇంకా చాలామంది భూమి సాగు చేసుకుంటున్నారు, మధ్య ఉండిపోయిన పట్టాలు లేవంటే వాళ్ళందరికీ కూడా అసైన్మెంట్ ఫామ్ అయ్యగానే వాళ్ళందరికీ పట్టాలు ఇస్తారని ప్రామిస్ చేశారు. ఏదైతే మేము డిమాండ్స్ చేసామో 7-8 డిమాండ్స్, అన్ని డిమాండ్స్ని కూడా ఈరోజు ప్రభుత్వం ఒప్పుకొని ప్రభుత్వం కంపెనీని ఒప్పించి ఒక్క డిమాండ్ కూడా వెనక్కి తీయకుండా చేయడం చిన్న విషయం కాదు. దాన్ని ప్రభుత్వానికి ఖచ్చితంగా టైం బాండ్ ఏమైనా పెట్టుకున్నారా ఈ హామీలు నెరవేర్చడానికి? టైం బాండ్ అంటే ముందుగా పేమెంట్స్ ఏదైతే 2.5 lakhs per acre ఉందో అవన్నీ కూడా ఇప్పుడు పేమెంట్స్ జరిగిపోతాయి. మేము అనుకోవడం 10 రోజుల్లోనే ఆ రోజు అనుకుంటున్నాం. రేపు 13th మేబీ చెక్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. కొంతమందికి పట్టాలు ఇస్తే వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మడం, అవన్నీ ఇష్యూస్ డిస్కషన్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా చెక్స్ అయ్యి ఇచ్చి నేను అన్నాను ప్రతి ఇష్యూలో కూడా జిందాల్ కంపెనీ నుంచి ఒకరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకరు, అలాగే ఎవరైతే బెనిఫిషరీ ఉన్నారో అలాగే ఆ విలేజ్లో ఒకళ్ళిద్దరు ఎల్డర్స్ పెట్టి ఇష్యూ లేకుండా చూసి అవన్నీ కూడా సాల్వ్ చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్దే అని అయితే నేనైతే చెప్పాను. ఏదో నేను సాల్వ్ చేస్తాను, నా మనసులు సాల్వ్ చేస్తాను అన్నది లేదు. ఖచ్చితంగా ఇష్యూస్ ఉన్నాయండి, క్లియర్గా ఉన్నాయి అన్నట్లకి పేమెంట్స్ అయిపోతాయి. ఇష్యూస్ అన్నట్లకి కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు, జిందాల్ కంపెనీ, గ్రామంలో ఉన్న పెద్దలు ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు కూర్చోబెట్టి సెటిల్ చేయాలని చెప్పి అవి త్వరగా అయిపోతాయి. ఒకటి ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు అక్కడికి వచ్చి కంపెనీస్ ఏంటి, కంపెనీ అంటే ఈ రోజు వచ్చి కంపెనీ పెట్టారు కదా, కొంచెం టైం పడుతుంది. సో ఈ లోపు వాళ్ళకి ఎలాగా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఆ ఫ్యామిలీస్లో ఎవరైతే ఉన్నారో నా రిక్వెస్ట్ ఏం చేశానంటే వాళ్ళు కొడుకు ఉన్నారో కూతురు ఉన్నారో అని కాకుండా ఆ ఫ్యామిలీ మెంబర్స్, ఒకవేళ వాళ్ళ కొడుకు కూతురు చదువుకోలేదనుకోండి, లేకపోతే వాళ్ళు ఎక్కడో పని చేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళ మేనల్లుడు లేకపోతే మేనగోళ్ళు, తమ్ముడు పిల్లలు ఎవరుంటే వాళ్ళు అడిగారా వాళ్ళకి కన్సెంట్ తీసుకొని వాళ్ళకి ఇప్పించానంటే దాన్ని కూడా ఒప్పుకున్నారు. వాళ్ళ కన్సెంట్ తీసుకొని వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇంకోటి చెక్ చేయాల్సింది ఏంటంటే ఎవరైనా ఈ ఉద్యోగం అమ్ముతున్నారో లేదు, అమ్మడానికి వీల్లేదు. ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఇవ్వాలన్నదే నా ఒపీనియన్. అలాగే ఈ జిందాల్ నిర్వాసితులకే కాకుండా ముందుగా ఈ 4 పంచాయతీలో ఎవరైతే భూములు పోయాయి, ఎందుకంటే ఏ పొల్యూషన్ ఉన్నా ఏ నష్టం జరిగినా ముందు వీళ్ళకి జరుగుతుంది. పొల్యూషన్ అయ్యానండి, డెవలప్మెంట్ తర్వాత వీళ్ళకి రూట్స్ రావచ్చు, కానీ
తర్వాత మండలంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉద్యోగం, అలాగే కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఉద్యోగం ఇవ్వాలని, ఎందుకంటే 45,000 ఉద్యోగాల దాకా వస్తాయని చెప్తున్నారు. సో ఇంకా చాలా అన్సెక్టర్ యూనిట్స్ వస్తాయి, డెవలప్మెంట్ జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఒక రిక్వెస్ట్ ఏంటంటే పొల్యూషన్ ఉన్న ఇండస్ట్రీస్ వస్తాయా రావా అది కొంచెం చెక్ చేసుకోవాలని చెప్పాం. ఎందుకంటే ఈ పరిసర ప్రాంతాల్లో జందాలకు ఇచ్చిన ల్యాండ్స్ పరిసర ప్రాంతాల్లో సుమారు 25 చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. అందులో 20 ఎస్టీ గ్రామాలు ఉన్నాయి. దాంట్లో 20 ఎస్టీ గ్రామాలు ఉన్నాయి. దగ్గర 15 స్కూల్స్ ఉన్నాయి. నవోదయ స్కూల్ ఉంది, ఇంకా తాటిపూడి రెసిడెన్షియల్ స్కూల్ కాలేజ్ ఉన్నాయి, మోడల్ స్కూల్స్ ఉన్నాయి దగ్గరలోనే. అలాగే తాటిపూడి రిజర్వాయర్ ఉంది. తాటిపూడి రిజర్వాయర్ వాటర్ అంతా వైజాగ్ వెళ్తుంది కార్పొరేషన్, విజయనగరం కార్పొరేషన్ మా కాన్స్టిట్యున్సీకి వస్తుంది. ఈ ఇండస్ట్రీస్ వలన గ్రౌండ్ వాటర్ కానీ ఏది కూడా పొల్యూట్ అవ్వకుండా ఉండాలి. అది ఖచ్చితంగా మనం బాధ్యత తీసుకోవాలి, మీరు అందరూ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అని చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని కూడా చూస్తాను కూడా ప్రభుత్వం. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఒక అడుగు ముందుకేసి ఒక 30-40% కంప్లీట్ చేస్తున్నారు. ఇంకా ఇది ఏమైనా హామీలు అమలు చేయకపోతే మళ్ళీ మీరు మొదలు పెడతారా? హామీలు అవ్వకపోతే మొదలు పెట్టడం నా బాధ్యత కాదు. ఆ బాధ్యత అంతా గౌరవ హోంమంత్రి గారు అనిత మేడం గారు తీసుకుంటారని కంపెనీ వాళ్ళు క్లియర్గా చెప్పారు. మీ అందరూ ఉంటుండగా ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో ఇవి ఏదన్నా కానీ నెరవేరకపోతే ఈ మన అన్న పిలుస్తారు మేడం గారు, నన్ను గౌరవంగా, నేను అమ్మని పిలుస్తాను, ఆవిడ అన్నని పిలుస్తారు. అన్నకంటే ముందు నేను వచ్చి మీ గేటు ముందు కూర్చుంటాను, నాది బాధ్యత అని మేడం గారు హామీ ఇవ్వడం నిజంగా రైతులందరూ చాలా సంతోషపడ్డారు. సో ఆవిడతో పాటు మేము హామీలు 100% కంప్లీట్ అవుతాయి అనుకున్నాం. ఎందుకంటే ఇది ఎవరు మాట్లాడకుండా దీని వెనకాతలు లోకేష్ గారు కూడా మాట్లాడారని మేడం చెప్పారు. కాబట్టి 100% నెరవేరుతాయి, త్వరగా నెరవేరుతాయి. ఈ ప్రాంతంలో ఉన్న యువకులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని ఒక నమ్మకం. సుమారు 45,000 మంది వరకు కోట్ చేశారు, ఖచ్చితంగా అవుతుంది అంటారా? మరి వాళ్ళు క్యాలిక్యులేషన్స్లో 45,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ఉంది. ఎందుకంటే 10 రకాల ఇండస్ట్రీస్ పెడతామని చెప్పారు. అందులో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దేంట్లో ఎంత వస్తుంది అనేసి ఇచ్చారు. కాకపోతే అది ఆ క్యాలిక్యులేషన్ మన నమ్మక తప్పదు. 45,000 అన్న నమ్మాలి, 4,000 అన్న నమ్మాలి, 4 లక్షలైనా నమ్మాలి. కాకపోతే వాళ్ళ అన్నమాట నెరవేరాలని కోరుకుంటూ అన్నాను. 45,000 మందికి ఉద్యోగాలు వస్తే చాలామంది పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. కానీ ఇంత లాంగ్ టర్మ్ నిద్రాహారాలు మానేసి అన్ని ప్రాంతాలు తిరిగి కోర్టుల చుట్టూ పోలీసులతో అధికారులతో పడని మాట అంటూ ఉండదు, ఎక్కని మెట్టు అంటూ ఉండదు. ఏమనిపించింది? బాగా స్ట్రగుల్ అయిపోయారా? చాలా స్ట్రగుల్ అంటే మామూలు స్ట్రగుల్ కాదు. చాలా స్ట్రగుల్ అయినప్పుడు కూడా ఒక ఆనందం. మనం నమ్ముకున్నది న్యాయం చేసాం, అందరూ అవ్వదనుకున్న దాన్ని సాధించి చూపించారు. మిమ్మల్ని అందరూ వెనకలాగుతూ ఉంటారు కదా, ఏదైనా సమస్య మీద వెళ్తే. ఇది ఎప్పుడో 2 దశాబ్దాలకు సంబంధించిన సమస్య. ఎవరు మీరు అన్నట్టు RTL పెట్టుకుంటేనే వచ్చినాయి ఆ వివరాలన్నీ. ఎక్కడికెక్కడ నిరుత్సాహపరుస్తూ ఉండేవాళ్ళు. ఏమనిపించేది? కుటుంబంతో ఏం చెప్పి ఏం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు? ఒకటే నా అదృష్టం ఏంటంటే నా వైఫ్ పూర్తి సపోర్ట్. ఆవిడకి చాలా ప్రెజర్ ఉంది. ఆవిడ పార్టీలో ఉంది, TDP పార్టీలో ఉండి నేను ప్రెస్ మీట్ అన్నా, లేకపోతే నేను ఏదైనా యాజిటేషన్ చేస్తున్నా ఆవిడ ఫోన్లు వస్తూ ఉండి, అదేంటి ప్రభుత్వం చెప్పండి అమ్మా సార్కి చెప్పండి ఏంటి ఇదంతా అని. ఆవిడ ఒక పక్క నాకు చెప్పలేక, వాళ్ళకి చెప్పలేక చాలా ఇబ్బంది పడుతూ, ఏదేమైనా రైతులకు న్యాయం జరగాల, ఆయన పోరాటంలో న్యాయం ఉంది, మీరు ఆలోచించానని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. 1-2 సార్లు మీరు కూడా కొద్దిగా బ్యాలెన్స్ చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే రిజాల్వ్ అవ్వాలని మా కోరిక. అభివృద్ధికి ఏం వ్యతిరేకంగా, రిజాల్వ్ అవ్వాలని. మీరు అన్నట్టు చాలామంది చాలా రకాలుగా డిస్కరేజ్ చేస్తూ ఎంత చేసినప్పటికీ కూడా నాకు ఎంతసేపు కనిపించేది ఏంటంటే ఈ రైతులు వీళ్ళు నన్ను నమ్మారు, నా దగ్గరికి వచ్చారు, న్యాయం చేయాలి. న్యాయం ఉంది కాబట్టి, న్యాయం ఉంది, లేకపోతే నేను ఎందుకు పోరాటం చేస్తాను, న్యాయం ఉందని నా ఫీలింగ్. దాన్ని అందరూ అర్థం చేసుకున్నారు. తర్వాత ఈరోజు ఎంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు, ఆ రోజు సపోర్ట్ చేయాలి. మీరు అన్నట్టు పోలీసులతో అయితే రోడ్డు మీద కూర్చున్నాను నేను. నన్ను ఒక గ్రామం వెళ్ళకపోతే రోడ్డు మీద కూర్చున్నాను. తర్వాత ఎస్టీ కమిషన్ వచ్చినట్టు వెళ్ళకపోతే నా వైఫ్ కారులో కూర్చోదు, రోడ్డు మీద గంటలు కూర్చోను. అవి కూడా మేము పెద్ద బాధపడలేదు. ఎందుకంటే మనల్ని అడ్డారు అనుకుంటే మన నాయకత్వం ఉన్నట్టు, మనల్ని ఆపారంటే మన నాయకత్వం ముందుకెళ్తా ఉన్నట్టు. అవన్నీ పాజిటివ్గానే తీసుకున్నాం. పాజిటివ్గానే తీసుకొని ఎన్ని ఇబ్బందులు ఉన్నా మీకు చెప్తే నమ్మరు. ఈ సంవత్సరం పాటు తిన్నామా ఉన్నామా లేదా
అందరూ ఈరోజు మీరు రాగానే కూడా అన్నారు అవును. మీరు ఆరోగ్యంగా పాడైనట్టున్నారు, ష్రింక్ అయిపోయారని. సో అన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఫ్యామిలీ ఎక్కడ ఉందో మనం పెద్దగా పట్టించుకోలేదు. ఈ సంవత్సరం పాటు పిల్లలు ఏం చదువుతున్నారు, ఎవరేటి, వీళ్ళతోటే నిత్యం మరి ఉండి సాధించుకున్నాక ఈరోజు నాకు ఎలాగే ఈ ప్రజలు నన్ను ఎప్పుడూ నమ్ముతానే వచ్చారు. పైన కూడా నమ్మకం పెరిగింది, గౌరవం. నేను ఒక ఫంక్షన్కి వెళ్తే పెద్దలందరూ కూడా అప్రిషియేట్ చేశారు. ఎక్కడికెక్కడికే అప్రిషియేషన్. అధికారులు మొన్న ఒక ఫోన్ ఉషా కుమారి గారని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మేడం ఫోన్ చేశారు. ఆవిడ గతంలో విజయనగరంలో పనిచేశారు. చేసిన తర్వాత ఏమైంది 88 అనేసి మామూలుగా వచ్చారంటే అడిగితే అధికారులు కొంతమంది నా గురించి చాలా పాజిటివ్గా చెప్తే అది ఆవిడ విని సంతోషపడి ఈ రోజుల్లో కూడా ఇలాగ నిలబడి పోరాటం చేసేవాడు ఉన్నాడు అనిపించింది బాబు. నాకు యాక్చువల్గా నిన్ను చూసి వెళ్దాం అనుకున్నాను, నాకు అర్జెంటుగా పని ఉండి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. మా అమ్మాయి కెనడా నుంచి వస్తే ఖచ్చితంగా వచ్చి నిన్ను కలిసి వెళ్తాను నేను. నిజంగా వాళ్ళు చెప్తా ఉంటే అధికారులు ఒక పొలిటికల్ లీడర్ గురించి అంత పాజిటివ్గా చెప్పడం నేను ఎప్పుడు వినలేదని ఆవిడ చెప్పడం నిజంగా అయ్యే ఆ మాటలకే ఈ ఎన్ని బరువులు, బాధ్యతలు, కష్టాలు, అవమానాలు ఎన్ని వచ్చినా కానీ దాటుకుంటూ వెళ్ళిపోయాం. మనం మాటలు చెప్పడం చాలా ఈజీ, ఏది సందర్భం అయినా సరే, కానీ ఆ బరువు మోసే వ్యక్తికే తెలుస్తుంది. రైతుల బాధలు మీరు బాగా చూశారు. బాగా కదిలిచ్చిన అంశం ఏంటి అసలు వాళ్ళ విషయంలో? ఇంత గట్టిగా నిలబడి ఇంత సాధించారు కదా, ఏ విషయంలో? అంటే మీ వెనకాల ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు, అంతా ఓకే. వాళ్ళందరికీ ఇంత ఏ పార్టీలో లేకపోయినా మీరు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అయినా ఏదైనా అంటే ఎట్లా, ఏ విషయం మిమ్మల్ని బాగా కదిలిచ్చింది? ఈ అంతా ఇండస్ట్రీ అంతా కూడా ఇవాళ రాజకీయాల్లో ఏ విషయం మిమ్మల్ని కదిలిచ్చి అలా నిలబడ్డారు? కదిలించి అంటే సార్ ఇదంతా నాకు సొంత ప్రాంతం లాంటిది. ఈ 4 పంచాయతీ వాళ్ళు కూడా ఆ రోజు నా మీద నమ్మకంతో ఇచ్చారు. ఈరోజు ఆ భూమి కోల్పోయిన వాళ్ళని చూస్తే మీకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ప్రభుత్వం ఇచ్చిన భూమి వాళ్ళు ఏదో కష్టపడి తోటలో వేసుకున్నారు, అభివృద్ధి చెందుతుందని చెప్పి వీళ్ళకి ఏమొస్తుందని కాదు, కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆ రోజు త్యాగం చేసి ఇచ్చినట్టే భూములు. రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో అందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసి భూములు ఇచ్చారు. సో ఆ రోజు రైతులు వాళ్ళందరూ ఈరోజు రైతు కూలీలు అయిపోయారు. వాళ్ళందరినీ చూస్తూ ఉంటే పూర్తిగా 3 పూటలో తిన్నానుకుందా లేదా అని ఫీలింగ్ వస్తుంది. రెండోది ఏమైందంటే ఇదంతా అన్యాయం, అన్నీ ఇచ్చేసాం అని చెప్పి పైనుంచి కింద వరకు పెద్దలు అవుతామని పొలిటికల్ పార్టీస్ చెప్తే నాకు బాధ అనిపించింది. అసలు ఇది న్యాయం ఉంది కదా, వీళ్ళకి జరగాల్సిన న్యాయం గురించి ఎందుకు మాట్లాడడం లేదు అంటే చాలామంది అన్నారు, సార్ ఈ పోరాటం మీరు కదా చేస్తున్నారు, రేపు ఎవరైనా వచ్చి మీకు కలిసి పోరాటంలో భాగస్వాములు అయ్యి సక్సెస్ అయితే మీకు పేరు వస్తుందేమో అని కొంతమంది అన్నారు. కానీ ఆ మాటలు నవ్వుకున్నాం. పేరు ఎవరికి కావాలా? పేరు కావాలనుకుంటే చేయాల్సిన కార్యక్రమాలు బోల్డ్ ఉన్నాయి. రోజు ఒక గుడికో బడికో లేకపోతే హాస్టల్కి ఎక్కడికి లేదో చేస్తే రోజు మన పేరు పేపర్లో వస్తుంది, రోజు అందరూ తప్పట్లు కొడతారు, దండలు వేస్తారు. అది కాదు కదా. ఇది నేను చెప్తున్నాను, ఇది నా విజయం కాదు. నాదంటే మా ఇష్యూ ఏదైతే మేము పోరాటం నా విజయం కాదు, ఇది రైతుల విజయం. 375 రోజులు పని మానుకొని ఎవరు వస్తారు సార్? రోజు 100 నుంచి 150 మంది వచ్చి కూర్చుండేవారు. ఏ ఉద్యోగంలో అంతమంది ఎప్పుడు కూర్చున్నారు చెప్పండి? అంటే ఈ అంశాలతో పాటుగా దగ్గర పడుతుంది, ప్రభుత్వం అనుమతులు అవి ఇచ్చింది, ప్రభుత్వం ఓకే అంది, అక్కడి నుంచి అసలైన రాజకీయం మొదలైనట్టుంది. ఎక్కడైతే రఘురాజు గారు ఇన్వాల్వ్మెంట్ తగ్గించాలి, లేదంటే ఎక్కడైతే కనిపిస్తారో అది కనిపించినట్టుందని చెప్తా ఉన్నారు. అది ఎక్కువగా ఉంది, అది రాకూడదు, దురదృష్టం. ఈరోజు ఎవరు ఎలివేట్ అయ్యారని కాదు, పోరాటంలో ఎవరుంటే వాళ్ళు ఎలివేట్ అవుతారు. రెండోది మేము స్వయంగా నేను డయాస్ మీద చెప్పాను, ఈరోజు ఇది సక్సెస్ అయిందంటే దీని వెనకాతల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఆలోచన, అనిత గారు ఆవిడ ఇష్యూని సాల్వ్ చేయడం, ఇనిషియేటివ్ మా సమస్యలన్నీ తీరడం, దీని వెనకాల ప్రభుత్వం ఉందని చెప్తున్నాం. అలాగే కంపెనీని కూడా అప్రిషియేట్ చేస్తున్నాం మేము. ఒకసారి ఇచ్చామని ఓనర్ గారికి తెలుస్తుంది, ఎవరైతే జిందాల్ యజమాని ఉన్నారో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇదంతా ఏంటని చెప్పి కాకుండా, సరే రైతులు ఆ రోజు భూములు ఇచ్చారు కదా, వాళ్ళకి మరొక రూపాయి ఇస్తే నష్టం ఏముంది, ప్రభుత్వం కూడా చెప్తుంది కదా అని కంపెనీ కూడా ముందుకు రావడానికి కంపెనీని కూడా మేము అభినందిస్తూ ఉన్నాం. కాకపోతే ఇదంతా చేసిన నన్ను అభినందించడానికి వాళ్ళకి చాలా బాధగా ఉంది. కానీ ఆయన అవన్నీ మనం పట్టించుకోం, మనకు కావాల్సింది ప్రోటోకాల్ దొరికిందా అక్కడ? ప్రోటోకాల్ నిన్న మొన్న పేపర్కి వచ్చింది ఏంటంటే ప్రోటోకాల్లో ఏదైతే ఫ్లేకో లేకపోతే అదేదో ఒక కటౌట్ లాంటివి పెట్టారు, అందులో నా పేరు లేకపోతే నాకేంటి నష్టం చెప్పాలి, పేరు ఉంటే నాకేమన్నా వస్తుందా, పేరు లేకపోతే ఏమన్నా వస్తుంది, అటువంటి చీప్గా వ్యవహరించకూడదు. అంటే దాని వెనక ప్రెషర్ ఉంది. మీరు అన్నట్టు ఎవరైతే నన్ను వెనక్కి లాగాలనుకుంటున్నారో వాళ్ళ ప్రెషర్ ఏంటంటే ఈయన పేరు అయ్యొద్ది, ఈయన పేరు అయిపోతే ఏంటవుద్ది, ఇక్కడ ఉన్న ప్రజలను అడుగుతూ చెప్తారు కదా, ఇక్కడ ఉన్న ప్రజలే కాదు రాష్ట్రంలోని జిందాల్ గురించి మాట్లాడుకుంటే అందరూ ఎవరి పేరు చెప్తారు? అయితే ప్రభుత్వం
ప్రభుత్వం రైతులందరికీ ఇప్పించింది, కంపెనీ ఇచ్చింది, వాళ్ళ కోసం పోరాడింది ఈ ఎమ్మెల్సీ ఇందుకు రఘురాజు అని చెప్తారు. కానీ ఇంక వేరే వాళ్ళ పేరు ఎందుకు వస్తుంది సార్? దానికోసం నానా బాధలు, నానా హైరాణాలు పడిపోయి నానా డిస్టర్బెన్స్ అంతా జరుగుతూ ఉంది. దాన్ని కూడా కట్ చేయాలని చెప్పి నేను హోంమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. నేను మా మనుషులకి అందరికీ కూడా వార్న్ చేశాను, ఎక్కడ ఎవరు మాట్లాడకండి, ఇది మనం పాజిటివ్గా వెళ్దాం, మనం విజయం సాధించాం, మనం అంటే మన రైతులం విజయం సాధించాం. మీరు ర్యాలీ కూడా చేసినట్టున్నారు జాతీయ జెండాలు తీసుకొని చాలా ఉత్సాహంగా. జాతీయ జెండాల కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందంటే మాకు ఏ రాజకీయ పార్టీ మాతో లేదు. ఇప్పుడు ఇటుపక్క కూటమి అంటే మరి ప్రభుత్వం, అవతల జిందాల్ కంపెనీ, మరి వీళ్ళు గతంలో ముందులో మాతో పాజిటివ్గా లేరు. అలాగే ప్రతిపక్షం కూడా దీంట్లో పెద్ద యాక్టివ్ రోల్ తీసుకోలేదు. మరి ఎందుకన్నది మీకు నేమ్ వస్తుందనే తీసుకోలేదు. మరి అదంతా కాదు, కానీ మరి ఎందుకో తెలియదు, వాళ్ళు యాక్టివ్ రోల్ తీసుకోలేదు. ఎవరైతే పూర్తిగా కమ్యూనిస్టులు అనుకున్నామో వాళ్ళు ఇందులో భాగస్వాములు కాలేదు. ఇంకా బ్యాడ్ ఏంటంటే రాష్ట్రంలో ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ ఉంది, వాళ్ళు కలిసిన కనీసం రెస్పాండ్ కాలేదు. మరి మాకు మంత్రులు ఉన్నారు, మంత్రులు కూడా ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు, వీళ్ళు కలిసినప్పుడు కూడా వాళ్ళకి సంబంధించిన మంత్రులే. సో ఇదంతా తీసుకెళ్ళి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాల్సి వచ్చింది. ఢిల్లీలో మాకు ఆదరణ దొరికింది. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆ రోజు చైర్మన్ గారు, మనకి ఎవరైతే చూస్తారో హుస్సేన్ నాయక్ గారు అని, అలాగే ఎస్సీ కమిషన్ అక్కడికి వెళ్ళాం, హ్యూమన్ రైట్స్కి వెళ్ళాం. కాకపోతే ఎస్టీ కమిషన్ నుంచి బాగా మాకు సపోర్ట్ రావడం, అధికారులు పిలిపించడం, మాట్లాడడం, వాళ్ళకి న్యాయం చేయండి అని దగ్గర 4-5 సార్లు ఢిల్లీకి 2-3 సార్లు పిలిచారు, హైదరాబాద్ పిలిచారు. ఆఖరికి ఏంటంటే అవన్నీ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయింది. ఆ కమిషన్తో మాట్లాడడం, కమిషన్ విజిట్కి వస్తే దాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. కమిషన్ ఇక్కడ విజిట్కి వచ్చి టైం ఇస్తే దాన్ని కూడా వాయిదా వేశారు. వాయిదా వేయడం కూడా జరిగింది. బోల్డ్ రాజకీయం ఉంది ఇందులో. ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం, సెంట్రల్లో ఎన్డీఏ గవర్నమెంట్, దానికి నన్ను కూడా అడగడం జరిగింది. నేను ఒకటే చెప్పాను, రైతులకి ఫైనల్గా న్యాయం చేయాలి, ఏం చేయాలో ఆలోచన చేయండి, అప్పుడు దాకా నా పోరాటం నేను చేస్తానని చెప్పడం. వారు కూడా ఆయన హుస్సేన్ నాయక్ గారు కూడా ఒకరోజు ప్రెస్కి కూడా మాట్లాడి రైతులకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని చెప్పారు. దీని అందరితో మీరు ఆ ఫ్లాగ్ పెట్టారు. అక్కడి నుంచి జంతర్ మంతర్కి వెళ్ళినప్పుడు నేషనల్ ఫ్లాగ్ పెట్టాం. సో ఎవరు పొలిటికల్ పార్టీస్ ఏమి రాలేదు, అందరూ రాజ్యాంగం కల్పించింది వీటన్నిటి హక్కుల్ని మీరు కాపాడుకోవచ్చు, అందుకు నేషనల్ ఫ్లాగ్ని వాడాం. అలాగే గెలిచిన తర్వాత కూడా నేషనల్ ఫ్లాగ్ తోటి ర్యాలీ చేయడం జరిగింది 3 రోజులు కూడా. అది కూడా చాలా మందికి నచ్చలేదు. చాలా మందికి ఈయన అంతా జిందాలంతా ఈయన పేరు వస్తుందని చాలా మందికి నచ్చలేదు. కానీ నచ్చినా నచ్చకపోయినా కొన్ని తప్పదు. మీరు ఈ పోరాటానికి సంబంధించి అధికార పార్టీ దగ్గర మీరు షరతులు అని పెట్టారా? అంటే ఇది కంప్లీట్ చేస్తే మీరు పార్టీ మారుతానో లేదంటే అట్లా వైపు చూస్తారు? అటువంటి డిస్కషన్ ఇప్పుడు లేదు, కూడా లేదు. అటువంటి ఆలోచనలు వాళ్ళకి ఉండవు, మాకు ఉండవు. ఎందుకంటే అలాగనుకుంటే ఇన్నాళ్ళు సాగదే. అటువంటిది ఏదైనా ఉందనుకోండి, ఏమన్నా వాళ్ళు పిలిచి ఏదో మాట్లాడేస్తే ఇష్యూ ఏ ఉండదుగా. ఇది చేస్తే సాల్వ్ చేస్తే మీరు వస్తాను అని అట్లాంటిది ఏమైనా పెట్టారు? అటువంటి డిస్కషన్ రాలేదు అసలు. అటువంటి డిస్కషన్ రాలేదు. ఇంకా కోర్టులో కేసులు అవి ఉన్నాయి కదా, కోర్టులో కేసులు ఏం చేద్దామని ఒక మాట అయితే అనుకున్నా, అది నేను మాట్లాడి చేస్తానని నేను చెప్పడం జరిగింది. దాని మీద కూడా పెద్ద ప్రెషర్ ఏం పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు అన్నమాట వాళ్ళు చేయాలి, నేను అన్నమాట నేను చేయాలి. నేను అన్నమాట చేస్తానో లేదో వాళ్ళకి తెలుసు. సో నా బాధ్యతగా నేను మొన్న వెళ్ళి మా అడ్వకేట్స్ అందరితో కూడా మాట్లాడుకొని అన్నీ కూడా ఇది జరిగిందని చెప్పి వాళ్ళందరికీ మనం అందరూ కూడా కంపెనీ ప్రభుత్వం ఇచ్చిన మాటలు వాళ్ళు నిలబెట్టుకుంటారు, మన మాట మనం నిలబెట్టుకోవాలని చెప్పడం జరిగింది. అంతేగాని పొలిటికల్గా కానీ లేకపోతే కంపెనీతో కానీ ఎటువంటి డిస్కషన్స్ అయితే జరగలేదు. అలా జరిగేటట్టు అయితే ఇంతవరకు ఇష్యూ రాదు, ఎప్పుడో రిజాల్వ్ అయిపోవాలి. మీరు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఒక పోరాటం అయింది, ఈ పోరాటంతో రైతులందరికీ మంచి చేశారు, ఈ హామీల అమలు ఇవన్నీ కొనసాగుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ రఘురాజు గారి ప్లాన్ ఏంటి? ఏ వర్గానికి అండగా నిలబడాలని, ఏ వైపు మీ ప్రయాణం? రాజకీయ పార్టీలా లేదా స్వతంత్రంగా? మంచి ప్రశ్న వేశారు. అదృష్టం దురదృష్టం తెలియదు, కానీ నేను మ్యాక్సిమం నా పొలిటికల్ కెరీర్లో 26-27 ఇయర్స్ అయిపోయింది. ఎప్పుడు అధికారంలో ఉంటాను, ఎప్పుడు నాకు ఏదో ఒక ఇష్యూ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడు యుద్ధం చేయడమే. 2004లోనే ఒక అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఎమ్మెల్యే గారు నేను బాగా ఫ్రెండ్స్ ఉండి ఏదో ఒక చిన్న గ్యాప్ వచ్చింది, అప్పుడు యుద్ధం. 2009కి వచ్చారు, కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు, అప్పుడు యుద్ధం. ఇండిపెండెంట్ పోటీ చేయడం రాజశేఖర రెడ్డి గారి టైంలో. మళ్ళీ పార్టీలోకి వెళ్ళాం. 2014కి వచ్చేసరికి పార్టీ పరిస్థితి బాగున్నప్పుడు టికెట్ ఇచ్చారు. పార్టీ పరిస్థితి బాగుంటే కమ్యూనిటీ అన్నారు. 2009లో కమ్యూనిటీ కాబట్టి నీకు టికెట్ ఇవ్వడం అవదన్నారు. 2014కి వచ్చేసరికి పార్టీ పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగోలేదు.
సో నువ్వే నిలబడాలన్నారు. సో పార్టీ కోసం ఆ రోజు నిలబడ్డాను. 14 తర్వాత కార్యకర్తల కోసం ఇబ్బంది పడుతున్నారు కార్యకర్తలు అని చెప్పి ఆ రోజు బీజేపీ నుంచి ఒక కబురు వస్తే వెళ్ళాను. బీజేపీలోకి వెళ్ళడం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అక్కడ ఉంటే ఎలాగన్నా నువ్వు రావాల్సిందే అంటే సో మళ్ళీ క్యాడర్ ఇబ్బంది పడుతున్నారు, మేము ట్రయాంగిల్ ఫైట్ అయిపోతున్నాం, ఎలక్షన్ ట్రయాంగిల్ ఫైట్ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని 2018లోని మళ్ళీ వైసీపీలోకి వెళ్ళడం, అక్కడ నుంచి మళ్ళీ ఎమ్మెల్యేని గెలిపించుకోవడం, మళ్ళీ అదృష్టం దురదృష్టం మళ్ళీ ఒక చిన్న గ్యాప్. క్యాడర్ అందరూ కూడా టికెట్ మార్చమన్నారు, సార్ ఏమో మార్చనన్నారు. అప్పుడు కూడా గ్యాప్ వచ్చి నేనైతే సైలెంట్గా ఉండిపోయాను. నాతో ఉన్న వాళ్ళందరూ పార్టీ మారిపోయారు. దాని నుంచి నా ఎమ్మెల్సీని డిస్క్వాలిఫై చేశారు. కోర్టుకు వెళ్ళాను, కోర్టులో హైకోర్టులో మళ్ళీ తెచ్చుకోవడం జరిగింది. అది అయిన వెంటనే ఈ జిందాల్ సమస్య వచ్చింది. కొన్ని మీరు అన్నట్టు ఆ టీడీపీతో ఏదైనా లైజన్ ఇవన్నీ ఉంటే లైజన్ ఉంటే మాట్లాడేసుకుంటాం కదా. ఈ సంవత్సరం పాటు ఈ ప్రభుత్వంతో కూడా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఫైట్ చేయాల్సి వచ్చింది. ఎప్పుడు కూడా యుద్ధం 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 చేసి అలసిపోలేదులేండి, ఇంకా అలసిపోను కూడా అంటారు. మీరు భవిష్యత్తు అడుగుతూ ఉన్నారు కాబట్టి మీ ఎప్పుడు కూడా నా మాట మీద ఎప్పుడు నేను కార్యకర్తల గౌరవం నాకు. ఎందుకంటే కార్యకర్త ఉంటేనే లీడర్ ఉంటాడని నేను అనుకుంటాను, నమ్ముతాను, బలంగా నమ్ముతాను. మా వల్ల కార్యకర్తలు కాదు, గతంలో కూడా చెప్పాను నేను, కార్యకర్త ఉంటేనే నాయకుడు పార్టీ కానీ వ్యవస్థ కానీ నడుస్తుందని. సో వాళ్ళందరితో కూడా ఆలోచన చేస్తాం. ఇంకా నాకు చాలా బాధ అనిపిస్తే విషయాలు చాలా ఉన్నాయి రాజకీయాల్లో. ఎందుకంటే వ్యవస్థలోనే ఏమవుతుందంటే ఒక ఎగ్జాంపుల్, రిజర్వేషన్స్ అన్నీ ఉంటాయి, జనరల్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ దగ్గర ఎలాగ వాళ్ళకి సీట్ ఇస్తారు. జనరల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మేజర్ కమ్యూనిటీ అని ఒకటి పెడతా ఉన్నారు. అక్కడున్న ఓట్లు శాతం బట్టి మేజర్ కమ్యూనిటీ అని, చాలా తక్కువ చోట్ల అదర్ కమ్యూనిటీస్కి వస్తుంది. మా ఉత్తరాంధ్ర తీసుకుంటే ఇక్కడ వెలంలో ఉన్నారు, కాపులు ఉన్నారు, డిస్కషన్. ఈరోజు ఏమవుతుందంటే ఎమ్మెల్యే పదవి వాళ్ళకే ఇస్తారు. ఇది ఎక్కడో దగ్గర మంచి ప్లాట్ఫామ్ దొరికితే మాట్లాడదాను నేను అనుకుంటా ఉన్నాను. నాకు కూడా బాధ అనిపించి ఒక బ్యానర్ ఒకటి తయారు చేసుకున్నాను. స్వతంత్ర సమరయోధులందరినీ పెట్టి ఒక బ్యానర్ తయారు చేసుకున్నాను, ఎందుక స్వతంత్రం వచ్చిందని. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉండిపోయి ఈరోజు ఏంటంటే కులాల చేతిలో ఉండిపోతున్నాం, కొన్ని కుటుంబాల చేతిలో ఉండిపోతున్నాం మనం. తరతరాలు కూడా కులాల చేతిలో కుటుంబాల చేతిలో అందరం ఉండిపోతా ఉన్నాం. అంతేగాని ఎగ్జాంపుల్ ఏం లేదు, అర్హత ఉన్న వ్యక్తులు. ఎగ్జాంపుల్ నేను ఏ కమ్యూనిటీకి వ్యతిరేకమే కాదు, కానీ వాళ్ళ అదృష్టమా వాళ్ళకి అవకాశమా మేజర్ కమ్యూనిటీలో వాళ్ళు పుట్టారు. రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అన్నారు, జగన్ గారు ఒకటే మాట అన్నారు, అన్నా నువ్వు లీడరు నీకు క్యాస్ట్ మైనస్ అని. అందరూ అదే చెప్తారు నాకు. మొన్న ఈ మీటింగ్ జరుగుతున్నప్పుడు కూడా మా కొండపల్లి శ్రీనివాస్ గారు, పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. కానీ మీరు ఆ మాట అన్నా సరే, మరి రెండు మీకు ఏదైతే ఓట్ బ్యాంక్ కావచ్చు, మీ వెనకాల ఉన్నంత క్యాటర్ మరి ఉండొద్దు కదా. నమ్మకం అంతే కాదు, యాక్చువల్గా వాళ్ళ సినారియో వాళ్ళ లాజికల్ ప్రకారం మీకు క్యాస్ట్ మైనస్ అన్నప్పుడు మీకు ప్రజాబలం ఉండొద్దు కదా. వాళ్ళకి నా మీద నమ్మకం, అదే నమ్మకంతో వాళ్ళందరూ కూడా ఆ కష్టాలు ఉన్నారు. నా వెనకాల వాళ్ళు ఉన్నారు, కాపులు ఉన్నారు, మిగిలిన ఆల్ కమ్యూనిటీస్ అందరూ నాతో మీ వెనకాల ఉన్నారు. మరి అలాంటప్పుడు ఆ ఈక్వేషన్స్ నుంచి పార్టీలు, రాజకీయ పార్టీలు బయటకు రాలేకపోతున్నాయా? రావడం లేదు. నేను అనుకోవడం ఇది ఒక పెద్ద మైండ్ గేమ్ ఇది, పబ్లిక్ ఓటింగ్ మైండ్ గేమ్. ఏమవుతుందంటే మరి వాళ్ళందరూ ఏమనుకుంటారో తెలియదు, కానీ నాకు అనిపించింది నేను చెప్తాను. నేనే దాపరకాలు నాకేం భయం లేదు, కానీ రాజకీయాలు ఉంటాయి, పోతే పదవులు వస్తే పోతాయి. కానీ ఎగ్జాంపుల్ 2 కాన్స్టిట్యున్సీలు మా దగ్గర, ఇక్కడ ఎస్కోట పక్కన గజపతినగరం తీసుకుంది. ఇక్కడ ఎప్పుడు వెలమల క్యాండిడేట్, అక్కడ ఎప్పుడు కాపుల క్యాండిడేట్ ఉంటాడు. వచ్చిన బాధ ఏంటంటే మా కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒక ఈక్వేషన్ చెప్తాను. ఇక్కడ దగ్గర ఒక 50,000 మంది వెలమ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, దగ్గర ఒక 40,000 మంది కాపు కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. కాన్స్టిట్యున్సీ అంతా 2,30,000 ఓట్లు. వాళ్ళిద్దరు కలిసి 90,000, మీ అందరూ కలిసి అదర్ కమ్యూనిటీ 1,40,000. సో ఇక్కడ ఇద్దరు టికెట్ ఇస్తారు. ఎవరికి ఇస్తారు? ఇద్దరికి వెలంలకి ఇస్తారు. ఇక్కడ ఇద్దరు అటు ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ. ఇక ఎస్కోట్కి వచ్చేసరికి ఇక్కడ వెలంలకి ఇస్తారు, అక్కడ కాపులకి ఇస్తారు. ఇస్తే ఏమవుతుంది, వాళ్ళ ఓట్ బ్యాంక్ 50,000 ఉన్నాయండి, ఎంత ఉన్నాయండి, డివైడ్ అయిపోతాయి కదా. డివైడ్ అయిపోతే ఆ లీడర్కి ఉన్న పర్సనల్ ఓట్ ఎంత? పర్సనల్ ఓట్ ఏం లేదు కదా.
ఆ 50,000, 25,000, 25,000 లేకపోతే 23,000, 27,000 అయితే 2,000, 3,000. అవును. మరి ఆ 50,000 తీసేస్తే 1,80,000 ఓట్లు అదర్ కమ్యూనిటీస్ ఉన్నాం. తర్వాత నెక్స్ట్ కమ్యూనిటీ వీరికి ఏం పదవులు వచ్చారా అంటే 0 పదవులన్నీ ఆ 2 కమ్యూనిటీలకి. ఆ కమ్యూనిటీకే ఎమ్మెల్యే పదవికి వచ్చారు. మేజర్ కమ్యూనిటీ ఇద్దరు వాళ్ళు పోటీ చేసుకుంటారు, చేర్చాకం ఓట్లు వస్తాయి. తర్వాత వచ్చి మళ్ళీ మేజర్ కమ్యూనిటీ. ఈరోజు వెలమలకి ఎమ్మెల్యే అయిపోతే నెక్స్ట్ కాపులు ఉన్నారు కదా, నెక్స్ట్ ఏ పదవి పెద్దది ఉన్నా కానీ వాళ్ళకి ఇవ్వాలి కదా. అది ఎప్పుడు జరగడం లేదే, అది జరగట్లేదు. గత మా ప్రభుత్వంలో అవనండి, ఈ ప్రభుత్వం అవనండి, ఏ ప్రభుత్వంలో అవనండి, నాకు ఈ ఉద్యమాలు చేసిన తర్వాత నాకు ఒకటి కొత్త ఆలోచనలు అన్నీ వస్తూ ఉన్నాయి. ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో పద్మశాలీలు ఉన్నారు, యాదవ కమ్యూనిటీలు ఉన్నారు, యాతలు ఉన్నారు, నాయి బ్రాహ్మణులు ఉన్నారు, అలాగే రజకులు ఉన్నారు, ఇక్కడికి వచ్చే దాసర్లు, గవర్లు, ఇలాగా ఎన్నో కమ్యూనిటీ వాళ్ళు 10,000 నుంచి 15,000, 20,000 ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళెవరికి ఏ రోజు ఒక పదవి రాలేదు. వీళ్ళెవరికి ఏ రోజు ఒక పదవి రాలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే పదవి వాళ్ళు తీసుకున్నప్పుడు మిగిలిన పదవులు రేపు ఎంపీపీలు, జడ్పీటీసీలు వస్తాయి. మళ్ళీ వెలంలో కాపులు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటే వాళ్ళు తప్పించి మిగిలిన కమ్యూనిటీ వాడికి ఎవరికి అవకాశం లేదే. మీరు అనుకోవచ్చు అదర్ కమ్యూనిటీస్ లీడర్ ఉండాలి కదా, ఉండాలని మీరు అనొచ్చు. ఇప్పుడు ఒక ఎస్సీ కానీ ఒక ఎస్టీ కానీ ఇచ్చారు, మాకు ఎస్సీ ఎంపీపీ ఇచ్చారు, ఎస్సీ ఎంపీపీని చేసాం కదా. అదే ఇక్కడ ఎంపీపీ ఒక పద్మశాలియో లేకపోతే ఒక యాదవ కమ్యూనిటీలో లేకపోతే ఒక దాసర్లో లేకపోతే జడ్పీటీసీకి వచ్చేసరికి ఇదిగో ఒక నాయి బ్రాహ్మణ్కి ఇవ్వండో లేకపోతే పార్టీ కష్టపడి ఉంటారు ఒక యాదవ కమ్యూనిటీ వాళ్ళకి ఇవ్వండో అన్నారు అనుకోండి, చెయ్యాలి కదా పార్టీ. ఎస్సీకి ఎస్టీకి చేసినాడు ఒక పిలుపునిస్తే చెయ్యాలి కదా. ఒక్క ఈ బోతాన్ని చూపించి కమ్యూనిటీ అని బోతాన్ని చూపించి ఎంతసేపు అదర్ కమ్యూనిటీస్ అన్ని ఈ 170,000, 180,000 మంది కూడా కిందను కూర్చొని మేము తప్పట్లు కొట్టడం బ్యాచ్ అయిపోయింది. వీళ్ళు ఏం ఒక పద్మశాలిలో లేకపోతే నాయి బ్రాహ్మణులో లేకపోతే రజకులో లేకపోతే ఇంకొక కమ్యూనిటీ డయస్ మీద ఉంటే కింద నా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మా అన్న ఉన్నాడురా, మా బావ ఉన్నాడు, లేకపోతే మా అక్క ఉంది అని ఎంత గర్వంగా చెప్పుకుంటారు సార్. ఎందుకు అవకాశం అవడం లేదని నా ఫీలింగ్. ఎందుకు నాకు ఇప్పుడు మీరు సేమ్ కమ్యూనిటీ ఎమ్మెల్యే ఉంటారా, తర్వాత ఏంటంటే నామినేటెడ్ పోస్టులు, బ్యాంక్ పదవులు అన్ని వాళ్ళకే, పార్టీ పదవులు కొన్ని కనీసం పార్టీ పదవిని అదర్ కమ్యూనిటీ వాడికి ఇవ్వాలి కదండి. అంటే ఈ గవర్నమెంట్ నేను అన్నా ఈ పార్టీని అనడం లేదు, గతంలో అవునండి, అంతకుముందు అవునండి, ఏ ప్రభుత్వాలైనా కానీ ఏ పార్టీలైనా ఇదే ఈ విషయం అందరినీ. అసలు ఎన్టీ రామారావు ఏమన్నారండి, బీసీలు అంటే అన్ని కమ్యూనిటీలకు అవకాశం ఇవ్వాలని చెప్పారు కదా. అదే కదా వాళ్ళకి ఎక్కడున్నారు, ఎవరున్నారు, బీసీల పార్టీ అదే అని ఎక్కడున్నారు. ఎక్కడో అక్కడక్కడ ఏంటంటే చాలా తక్కువ చోట్ల ఇండివిజువాలిటీ ఉన్నవాళ్ళు. ఇప్పుడు మీరు రాజులు ఒక 3, 4, 10 మంది ఉన్నాం కమ్యూనిటీ లేకపోయినా, అది ఇండివిజువల్ గా వాళ్ళు ఏదో కష్టపడి తోటి, అది రెండోది పార్టీ సపోర్ట్ కూడా. సో ఇలాగ ఎందుకు జరగడం లేదు, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మేజర్ కమ్యూనిటీ ఎమ్మెల్యే అంటే మిగిలిన కమ్యూనిటీలు అన్నిటికీ కూడా ఏదో ఒక పదవి వచ్చేటట్టు ఆ పార్టీ ఆలోచన చేయాలన్నది నా ఉద్దేశం. నేను వెలమకి ఎగ్నిస్ట్ కాదు, వాళ్ళని చెప్పానండి, ఇదిగో ఎమ్మెల్యే పదవి మాకుంది, రేపు నెక్స్ట్ వచ్చి నామినేటెడ్ పదవులు కానీ ఎలక్టెడ్ పదవులు కానీ మేము ఒక 20%, 30% తీసుకొని మిగిలిన కాపులకి ఇస్తాం లేకపోతే మిగిలిన కమ్యూనిటీలకు ఇస్తాం అని చెప్పానండి. చాలా సంతోషిస్తాం మేము అందరం. ఎందుకు అలా జరగడం లేదన్నది నాకు ఈ మధ్యన, గతంలో మీకు లేదా అనొచ్చు ఎవరన్నా, కానీ ఈ మధ్యన వచ్చే ఆలోచనలు అన్నీ కూడా. మరి ఇప్పుడు వాళ్ళ తరపు నుంచి ఏమన్నా నిలబడతారా? ఏమో నాకే ఆలోచన ఉంది, వాళ్ళ కోసం మాట్లాడాలని, అదర్ కమ్యూనిటీస్ కోసం మాట్లాడాలి. బీసీలు అంటే 1-2 కులాలే కాదు. ఇప్పుడు ఒక రైతులకు సంబంధించిన ఇష్యూ కాబట్టి అన్యాయం జరిగింది, ఇట్లాంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, లేదంటే ఒక రాజకీయ కుల మార్పులు సమీకరణాల విషయంలో వాళ్ళంతా మీ వెనకాల ఉంటారా? అంటే ఉంటారా ఉండరా అన్నది సెకండరీ సార్. ఒక వాయిస్ అయితే వెళ్ళాలి, తెలియాలి అందరికీ. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలనుకోండి, రాజ్యాధికారం కోసం మీరు ప్రయత్నం చేస్తారు. పేరుకే బీసీలని అంతా కూడా ఒకటి చేసేస్తున్నారు, కానీ బీసీలో ఉన్న ప్రతి కమ్యూనిటీ వాడు కూడా వాళ్ళకి ప్రజల్లోకి వెళ్ళి ధైర్యంగా నిలబడే. ఇది నిజంగానే బాధ, లేదంటే మీరు కొత్త గేమ్ ఆడడానికి చిన్న గేమ్ కాదు మీరు అన్నట్టు. ఈ గేమ్ ఆడాలనుకుంటే వెనకాల చాలా మంది మార్బలం. ఈ కమ్యూనిటీ నుంచి ఏమైనా వచ్చినాయా? ఎందుకు ఇంత అగ్రెసివ్గా వెళ్తున్నావు ప్రతి ప్రభుత్వాల మీద కావచ్చు అని ఏమైనా వచ్చినాయా? లేదు, యాక్చువల్గా మా కమ్యూనిటీ నుంచి కూడా పెద్దగా ఎవరో ఎప్పుడు కూడా రెస్పాండ్ అవ్వడం కానీ నా ఎలక్షన్స్లో కానీ లేదు. కొంత మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కీ రోల్ తీసుకొని చేయడమే, కానీ వాళ్ళు కూడా ఎందుకన్నయ్యా ఇది. కానీ కొంత వర్గం ఏదో మీకు యాంటీగా ఉన్నారా? ఈ కమ్యూనిటీ వాడు ఒకడు, మనం ఎందుకు చేయలేకపోయాను కాదు, ఆయన చేసి
ఇతనికి పేరు వచ్చిడమా. రాజకీయాలు, ఓటు, క్యాస్ట్ ఇవన్నీ చూసుకుని వెళ్తా ఉన్నాయి. మీకేమీ ఎలక్షన్స్ లేవు. రైతులందరూ 3 పూటలు కూడా తినే పరిస్థితి లేదని ఒక ఆలోచన చేశారు. కార్యకర్త సంతోషంగా ఉంటేనే ఆ పార్టీకి కానీ ఆ నాయకుడికి కానీ భవిష్యత్తు సార్. కార్యకర్త సంతోషంగా లేకపోతే ఎంత నాయకుడినైనా. ఏమన్నా కూటమిలోకి ఏమైనా ప్రవేశిస్తారా? అదొకసారి మళ్ళీ నాతో ఉన్న కార్యకర్తలు నాయకులు అందరూ నాకు అడ్వైజర్స్ ఉన్నారు. అందరూ కలిసి ఒక ఆలోచన చేసి, ఎందుకంటే రాజకీయాలు ఎలా ఉన్నాయంటే నారా లోకేష్ గారిని సీఎం గారిని కలిసి కృతజ్ఞతలు చెప్పే ఆలోచన ఏమైనా ఉందా? వాళ్ళు మేము ఎంత అల్లరి పెట్టినాం. ప్రభుత్వంకి ఎలా ఉంటుందంటే ఏట్రా మూల విజయనగరంలో 4 జిల్లాలను తినేస్తున్నారు. జిల్లాలో ఈరోజు భారతదేశంలో పెద్ద కంపెనీ. ఆ విషయాలకు సంబంధించి అంటే మీడియా సపోర్ట్ ఎట్లా ఉంది? అంటే ఇన్ని సమస్యలని ఎలివేట్ చేస్తూ ముందుకెళ్తున్నారు కదా. వీళ్ళకి ముందు నుంచి కూడా తెలుసు ఇష్యూ. సో 100% సపోర్ట్ చేశారు. వీళ్ళకి పైనుంచి ప్రెజర్స్ వచ్చాయి, మీరు ఎందుకు రోజు వార్త ఏంటి ఇదేటి అదేటి అనేసి. అయినా కానీ వీళ్ళు రోజు వార్త వేయడం. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ.